రీతుది ఎంతమంది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు కన్ఫర్మేషన్ లేకుండే నాకొక వీడియో చూసిన తర్వాత నా ఒపీనియన్ అది చెప్తున్నా. నాకనిపించింది. నాగార్జున గారు వచ్చేసి నిహారికతో అంటాడనమాట. సో, భరణి గారు వచ్చేసి డ్యాడీ ఫ్రెండ్ అంట కదా! సో, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి. రీతు ఒకవేళ ఉంటే టాప్ 5 డిజర్వ్ కంటెస్టెంట్. సో, ఒకవేళ రీతు ఉంటే భరణి గారు రాలేరు టాప్ 5 కాబట్టి భరణి గారు టాప్ 5కి రావాలంటే రీతుని తీయాల్సి వస్తుందన్నమాట. సో, అందుకోసమే రీతుని ఎలిమినేట్ చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. అంటే ఆ బర్నీని ఆయన ఫ్రెండ్ అంటే కదా సో నాకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది భరణి గారు ఉంటే సారీ రీతు ఒకవేళ ఉంటే భరణి గారు టాప్ 5కి వెళ్ళలేరు, ఎలిమినేట్ అవుతారని. సో ఆ మధ్యలో కూడా ఒకసారి ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోయారు భరణి గారు. మేబీ ఆ రికమెండేషన్ తోటి మళ్ళీ హౌస్లోకి వచ్చాడేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఒకవేళ రీతుని హేట్ చేసే వాళ్ళు చాలామందే ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే రీతు గురించి నేను కొన్ని ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో పెడితే దానిపైన చాలామంది కామెంట్ చేశారు, దరిద్రం పోయింది, అది పోయింది, ఇది పోయిందని. సో గేమ్ లానే చూడాలి. సో ఒకవేళ బాండింగ్ అంటావా, బాండింగ్ అది పెట్టుకున్నారు గేమ్ పరంగా, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ స్ట్రాటజీ పరంగా పెట్టుకుండొచ్చు. కానీ ఈ ఎలిమినేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ఎలిమినేషన్ నాకైతే అన్‌ఫెయిర్ అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకోటి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు ఫాలో చేయట్లేదు. ప్లీజ్ మీకు నచ్చితే గానీ ఒకవేళ నా కంటెంట్ బాగుంది, ఓకే మీరు చూసిన తర్వాత కొంచెం ఎంటర్‌టైన్ అవుతున్నారు అనుకుంటే ప్లీజ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.